అరిథమెటిక్ మొత్తం నేను ఇట్లనే సాల్వ్ చేస్తాను సార్. డివిజన్ మేడ్ ఈజీ. ఏవేవి కాన్సెప్ట్స్ యూజ్ చేస్తారు సార్ మీరు? ఫస్ట్ నేను యూజ్ చేసేది యూనిట్ డిజిట్. మొత్తము డివిజన్ చెయ్యను, యూనిట్ డిజిట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. యూనిట్ డిజిట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాను సార్. మరి యూనిట్ డిజిట్లో 0 ఉంటే ఎట్లా సార్? అప్పుడు నేను రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. చాలా జాగ్రత్తగా అయినండి. అరిథమెటిక్ నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఫౌండేషన్ క్లాస్ సార్ ఇది. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేస్తా సార్. కొన్ని చోట్ల నేను ప్రధాన సంఖ్య ప్రైమ్ నంబర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. మొత్తం అరిథమెటిక్ మొత్తం కూడా ఈ కాన్సెప్ట్లతోటే నేను సాల్వ్ చేస్తాను. ప్రైమ్ నంబర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి ఒక్కటి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాలుగోది, కొన్ని ఆన్సర్ ఆప్షన్స్ ఫాస్ట్గా రావడానికి భాజనీయత సూత్రాలు యూజ్ చేస్తాను. డివిజిబిలిటీ రూల్స్, డివిజిబిలిటీ రూల్స్. యూనిట్ డిజిట్ లాజిక్ యూజ్ చేస్తాను, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ యూజ్ చేస్తాను, ప్రధాన సంఖ్యకు సంబంధించిన లాజిక్ యూజ్ చేస్తాను, డివిజిబిలిటీ. ఇవన్నీ నా దగ్గర ఉన్న ఆయుధాలు. సందర్భాన్ని బట్టి ఒక్కొక్క ఆయుధం వాడుతూనే ఉంటారు. నంబర్ 5 అప్రాక్సిమేషన్. నంబర్ 5 అప్రాక్సిమేషన్. మొత్తం అరిథమెటిక్, అడ్వాన్స్డ్ మ్యాథ్స్, జామెట్రీ, మెన్సురేషన్ ఎక్కడ మీకు డివిజన్ దొరికితే అక్కడ నేను యూజ్ చేస్తాను. అప్రాక్సిమేషన్, యూనిట్ డిజిట్ లాజిక్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్, ప్రధాన సంఖ్య లాజిక్, డివిజిబిలిటీ రూల్ లాజిక్, అప్రాక్సిమేషన్ లాజిక్. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ సార్, యూనిట్ డిజిట్కి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. 23, 3 అనేది యూనిట్ డిజిట్. మొత్తం నంబర్ తోటి వర్క్ అవ్వను, ఓన్లీ యూనిట్ డిజిట్ తోటే వర్క్ అవుతాను. అదేంటి అనేది నేను చెప్తాను. నేను ఎలా అయితే చెప్తున్నానో అలానే రాసుకోండి. 317, 7 అనేది యూనిట్ డిజిట్. నాకు నంబర్ అవసరం లేదు, నా ఫోకస్ అంతా కూడా నేను యూనిట్ డిజిట్ మీదనే పెడతాను. 317 రైట్, మొత్తం యూనిట్ డిజిట్ మీదనే పెడతాను. 213.26 మొత్తం ఫోకస్ అంతా యూనిట్ డిజిట్ మీదనే పెడతాను. మొత్తం ఫోకస్ అంతా యూనిట్ డిజిట్ మీదనే పెడతాను. ఇక్కడ ఇంకో లాజిక్ కూడా సందర్భాన్ని బట్టి యూజ్ చేస్తాను, అది డిజిటల్ సమ్, డిజిట్ సమ్. డివిజన్లో ఈ 6 కాన్సెప్ట్లతోటి మామూలు డివిజన్ చేయకుండా సెకండ్లలో ఆన్సర్ రావడం ఎట్లా, అది మన ఈ రోజు క్లాసులో ఎజెండా. డిజిట్ సమ్, అప్రాక్సిమేషన్, డివిజిబిలిటీ రూల్, ప్రైమ్ నంబర్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, యూనిట్ డిజిట్. సార్ మరి ఇదేంటి సార్? ఆ ఫోకస్ నేను ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మళ్ళీ దగ్గరకు వస్తా. యూనిట్ అంకె అంటే ఏంటో చెప్పడానికి నేను 3 ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 23లో యూనిట్ అంకె 3. నాకు నంబర్లు ఎప్పుడైనా డివిజన్ చేసేటప్పుడు ఫోకస్ అంతా యూనిట్ అంకె మీదనే ఉంటుంది, నంబర్ మీద కాదు. 317 ఫోకస్ అంతా యూనిట్ అంకె మీదనే ఉంటుంది, 7. సార్ మరి డెసిమల్ ఇచ్చినప్పుడు 213.26 ఫోకస్ అంతా యూనిట్ అంకె మీదనే ఉంటుంది, 6. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ డిజిట్ 0 అయింది అనుకోండి, 1730. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి, 0 కాని అంకె. 0 కాని అంకె ఏంటి సార్? 3. 0 కాని అంకె ఏంటి సార్? రైట్, 0 కాని అంకె ఏంటి? 3. 1730. ఇంకొకటి 2190. 0 కాని అంకె అదర్ దాన్ 0, రైట్ నుంచి లెఫ్ట్కి రండి, 0 కాని అంకె ఏంటి సార్? 90. రైట్, 317.20. 0 కాని అంకె 2. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి, నాన్ జీరో డిజిట్, 0 కాని మొదటి నాన్ జీరో డిజిట్. 0 కాని మొదటి నాన్ జీరో ఏంటి? 3. 2190.
రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి. సున్నా కాని మొదటి నాన్ జీరో డిజిట్ 317.20. 2 రైట్, జీరో కాని డిజిట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, యూనిట్ డిజిట్, ప్రైమ్ నంబర్. ప్రైమ్ నంబర్ అంటే ఏంటి? రైట్, ఒకటి తోటి మరియు తన నంబర్ తోటి మాత్రమే భాగింపబడే నంబర్, ఓన్లీ వన్ అండ్ ఇట్ సెల్ఫ్. ఒకటి మరియు తనకు తానుగా మరియు ఒకటి అనే నంబర్ తోటి భాగింపబడే సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అని అంటాం. ప్రధాన సంఖ్యలు, ఆ పేరే చెబుతుంది, ప్రధానమైన సంఖ్యలు. ప్రధానమైన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు అనేటి ప్రధాన సంఖ్యల నుంచి పుట్టినవి. ప్రధానమైన సంఖ్యలు, అది ఎందుకు ప్రధానమో మనం ప్రాబ్లం చేసేటప్పుడు చూద్దాం. భాజనీయతా సూత్రాలు, క్వశ్చన్ని బట్టి భాజనీయతా సూత్రాలు యూజ్ చేస్తాను, క్వశ్చన్ని బట్టి అప్రాక్సిమేషన్ యూజ్ చేస్తాను, క్వశ్చన్ని బట్టి డిజిటల్ సమ్ యూజ్ చేస్తాను. డిజిటల్ సమ్ యూజ్ చేస్తాను. ఇవన్నీ నేను బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు, నేను క్రికెట్ ఆడేటప్పుడు నేను ఓన్లీ స్ట్రైట్ డ్రైవే ఆడతా అంటే కుదరదు. రైట్, ఫీల్డర్ పొజిషన్ని బట్టి హాఫ్ సైడ్ ఆడతా, లాంగ్ ఆన్ ఆడతా, లాంగ్ ఆఫ్ ఆడతా, మిడ్ ఆన్ ఆడతా, మిడ్ ఆఫ్ ఆడతా, ఫ్లిప్ కొడతా, టాస్ మీద రైట్ టాస్ని 6గా మలిచే ప్రయత్నం చేస్తా, బ్యాట్ని మూవ్ చేస్తా, బాల్ని బట్టి నా బ్యాట్ యాంగిల్ని మూవ్ చేస్తాను. ఒక బ్యాట్స్మ్యాన్కి ఎట్లయితే క్రికెట్ ఆడేటప్పుడు తనకు తెలియాల్సిన వేరియస్ ట్రిక్స్ ఉన్నాయో, అలా ట్రిక్ ఉంటే కంఫర్ట్గా, కన్వీనియంట్గా, ప్రెషర్ లేకుండా, స్ట్రెస్ తీసుకోకుండా, స్టైలిష్గా, రైట్, ఎక్కువ ఎఫోర్ట్ పెట్టకుండా, ఎఫోర్ట్లెస్గా యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ బ్యాట్స్మెన్. అదే అనాలజీ ఇక్కడ సార్. మనము క్వశ్చన్ని బట్టి మనము మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఇది నేను ఏం చేశానంటే రైట్, ఫస్ట్ ఒక 15-20 ప్రాబ్లం చాలా స్లోగా వెళ్తా, క్రికెట్ లాగానే చాలా స్లోగా వెళ్తా. అర్థమైంది అర్థమైంది అర్థమైంది, షార్ట్ మీద ప్రాక్టీస్ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లంలో 4 క్వశ్చన్లు ఒక 1 మినిట్ టైము, 30 సెకండ్స్ టైంలో మళ్ళీ ఫాస్ట్గా ఆడదాం. చాలా స్లోగా ఫౌండేషన్ నుంచి వెళ్దాం. ఈ 6 టెక్నిక్లు దయచేసి ప్రతి ఒక్కరూ అరిథమెటిక్ డెమో క్లాస్ 1లో మీరు పర్సంటేజ్ కంటే ముందు ఇది తెలుసుకోవాలి సార్. పర్సంటేజ్ కంటే ముందు